హిందూ దేవాలయాల్లో మూల విరాట్ అంటే మెయిన్ ఐడల్ ఉంటుంది కదా, అది ఉండగా మళ్ళీ లోహంతో చేసిన ఉత్సవ విగ్రహాలను ఎందుకు ఉపయోగిస్తారు? అసలు ఆగమ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్తోంది? ఈ వీడియోలో మనం ఉత్సవ విగ్రహాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాల గురించి తెలుసుకుందాం. మనం చూసినట్లయితే గర్భాలయంలో మూల విరాట్ విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దాని కింద యంత్రాన్ని స్థాపించి శాస్త్రోత్వంగా ప్రాణ ప్రతిష్టని చేస్తారు. ఆ విగ్రహం ఆ యంత్రం ద్వారా భూమిలోని అయస్కాంత శక్తిని అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా, ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఏం చేస్తుందంటే నిరంతరం గ్రహిస్తూ ఉంటుంది. అట్లాగే దాన్ని మనం స్థాపించేటప్పుడు మంత్రాలతో పఠించి దాన్ని మనం స్థాపిస్తాం కదా, మంత్రశక్తి కూడా ఉంటుంది. ఒకసారి ప్రతిష్ఠించిన తర్వాత విగ్రహాన్ని కదిలిస్తే ఆ యంత్రానికి విగ్రహానికి మధ్యలో ఉన్న ఈ అనుబంధం అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. డిస్టర్బ్ అయ్యి విగ్రహంలోకి దైవిక శక్తి తగ్గుతుందని సహజంగా భావిస్తూ ఉంటారు. అందుకే ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత మరలా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీయరు సహజంగా. అలాగే మనం ఈ దేవాలయ శాస్త్ర ప్రకారం మూల విరాటు అచలం అంటే కదల్చకూడనిది అని చెప్తారనమాట. గర్భాలయం అనేది ఒక పవర్ గ్రిడ్ కదా, ఒక పవర్ గ్రిడ్ లాంటిది గర్భాలయం అనేది. అక్కడ ఉండే శక్తి ఆ విగ్రహం చుట్టూ కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. ఆ విగ్రహాన్ని బయటికి తీస్తే ఆ శక్తి క్షేత్రం అనేది ఏమైతే ఉంటుందో అది దెబ్బతింటుంది. అందుకే సహజంగా విగ్రహాలని కదపరు. ఆగమ శాస్త్రాల ప్రకారం గర్భాలయం విగ్రహానికి కొన్ని కఠినమైన నియమాలు కూడా ఉంటాయి. అంటే మనం చూస్తే కనుక గర్భాలయంలో ఎప్పుడూ కూడా ఒక అఖండం వెలిగించే ఉంటుంది. అలాగే దానికి నిత్యం కూడా ఏంటంటే ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. అంటే విగ్రహానికి నిర్ణీత సమయాల్లో అభిషేకాలు చేయడం, పూజలు జరుగుతూ ఉంటాయి. విగ్రహాన్ని బయటికి తీసుకొస్తే ఈ క్రతువులన్నిటికీ కూడా ఆటంకం అనేది వాటిల్లుతుంది. అలాగే మూల విరాట్ విగ్రహం సాధారణంగా మనకి కృష్ణశిల అంటే నల్లరాయితో తయారు చేస్తారు. ఇవి చాలా బరువుగా ఉంటాయి మరియు భూమిలో లోతుగా పాతి పెట్టబడి ఉంటాయన్నమాట. వీటిని కదిలించడం సాంకేతికంగా కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అదే ఈ ఉత్సవ విగ్రహాలు అయితే వీటిని లోహాలతో తయారు చేస్తారు కాబట్టి మోయడానికి ఇవి కొంచెం తేలిగ్గా ఉంటాయి. సహజంగా మనకి ఉత్సవ విగ్రహాలు అంటే వీటిని బంగారంతో కానీ వెండితో కానీ లేకపోతే పంచలోహాలతో కానీ తయారు చేస్తూ ఉంటారు. ఇవి కాస్త తేలిగ్గా ఉంటాయి. అలాగే మనం పల్లకీల్లోకి తీసుకెళ్ళడానికి కానీ వాహనాల మీద పెట్టడానికి కానీ ఇవి కొంచెం వీలుగా వెసులుబాటుగా ఉంటాయన్నమాట. అలాగే మనం కొన్ని సాంప్రదాయాలు కూడా చూస్తూ ఉంటాం కదా, కొన్ని చోట్ల దేవాలయాల్లో రథోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు, నౌకా విహారం కూడా నిర్వహిస్తూ ఉంటారు, తీర్థం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ రథోత్సవం అంటే ఏంటంటే ఊరి వీధుల్లో ఈ దేవుడి విగ్రహాన్ని ఊరేగిస్తూ ఉంటారు. అలా ఊరేగించడం వల్ల ఏమవుతుంది, ఈ ఉత్సవ విగ్రహాలకు కూడా ప్రతినిత్యం మంత్రోచ్చారంతో ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ సమర్పించడం వల్ల వాటిల్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఊరేగించారో ఆ ప్రదేశం మొత్తం కూడా పవిత్రం అవుతుంది అని భావిస్తూ ఉంటారు. అలాగే ఈ నౌకా విహారము తీర్థం కూడా చేస్తూ ఉంటారు. నదుల్లో లేకపోతే చెరువుల్లో ఈ దేవుడి విగ్రహాలకి ఉత్సవ విగ్రహాలకి స్నానం చేస్తూ ఉంటారనమాట. చక్రస్నానం అనే దాన్ని ఆచరిస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనకి ఉత్సవ విగ్రహాలకే చేయిస్తారు. మనం ఉత్సవ విగ్రహాలను చూసినా మూల విరాట్కు చూసినా లభించే పుణ్యం ఒకలాగే ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ మూల విరాట్లోని శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని ఈ ఉత్సవాల సమయాల్లో ఈ బయటికి తీసుకొచ్చి ఊరేగింపుల సమయాల్లో ఈ సమయాలన్నింటిలో కూడా ఏం చేస్తారంటే మంత్రోచ్చారణల ద్వారా ఉత్సవ విగ్రహాల్లోకి ఆవాహన చేస్తారు ఈ మూల విరాట్లో ఉన్న శక్తిని. అందుకే ఊరేగింపులో ఉన్న దేవుడిని కూడా దర్శించుకోవటం వల్ల కూడా మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు. ఆ ఊరేగింపుల్లో దేవుని దర్శించుకున్న మన మనసుకి చాలా మానసిక ప్రశాంతత కలుగుతుందన్నమాట. ఈ సహజంగా ఉత్సవ విగ్రహాన్ని ఎందుకు ఊరేగిస్తారు అనేదానికి మనం ఇంకొక కారణం కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు దర్శించుకోవాలంటే మనసులో దైవాన్ని దర్శించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళంతటా వారు దేవాలయానికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఉండవచ్చు. అలాంటి వారు అందరి కోసం కూడా దేవుడే స్వయంగా వీధుల్లోకి వచ్చి దర్శనమిస్తాడని వాళ్ళు ఎంత సంతోషపడిపోతారో. అందుకే ఈ ఉత్సవ విగ్రహాన్ని చల విగ్రహాలు అంటారనమాట. అంటే ఏంటంటే కదిలేవి అని అర్థం. ప్రతి దేవాలయానికి కూడా కొన్ని ఆగమ శాస్త్రాలు ఉంటాయి. వాటి ప్రకారమే వాళ్ళు అక్కడ నిర్వహించే క్రతువులన్నింటినీ కూడా క్రమబద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు.
మనం పూరి జగన్నాథ్ ఆలయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ పూరి జగన్నాథ్ ఆలయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మూల విరాట్నే వాళ్ళు ఊరేగింపుకి తీసుకొస్తారు. గర్భాలయంలో ఉన్న స్వామినే వాళ్ళు ఊరేగింపులోకి తీసుకొస్తారు అనమాట. అలా కొన్ని దేవాలయాల్లో కొన్ని సాంప్రదాయాలు నిర్వహిస్తూ ఉంటారు. ఏదేమైనా మన లోక కళ్యాణం కోసం ఏం చేస్తారంటే గర్భాలయంలో దేవుడు ఒక చోట ఉండి లోకానికి ఎలా అయితే శక్తిని ప్రసాదిస్తాడో అలాగే ఆ శక్తిని ప్రజల వద్దకు వేయడానికి ఈ ఉత్సవ విగ్రహాలు అనేటువంటివి మనకు ఉపయోగపడుతూ కరుణకు అలాగే భక్త వాత్సల్యానికి ఈ ఉత్సవ విగ్రహాలు అయితే ఒక చిహ్నం కింద ఉంటాయి. మూల విరాట్ని కదల్చకూడదు కాబట్టి ఉత్సవ విగ్రహాల ద్వారానే పండుగలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు.